For advertisements, please contact 8125893028. మా మెయిల్ ఐడి maxtvtelugu@gmail.com. గురువుగారు, జ్ఞాపక శక్తి పెంచుకోవడానికి, తెలివితేటలు పెంచడానికి, ఒక సక్రమ మార్గంలో పెంచడానికి ఏ భగవంతుని పూజించాలంటారు? పిల్లలు సక్రమంగా ఉండాలంటే ఆ తల్లిదండ్రులకి బుద్ధి జ్ఞానం ఉండాలంట. నేనైతే మీకే చెప్తున్నా, తల్లిదండ్రులకి బుద్ధి జ్ఞానం లేకుండా పిల్లలు బాగుండాలంటే బాగుపడరు. వాళ్ళ వయసు ఏంటి, వాళ్ళ విధానం ఏంటి, వాళ్ళకి మనం ఏ ఫోన్లు ఇస్తున్నామా, ఐఫోన్లు ఇస్తున్నామా అనేటువంటి విషయం మనం గమనించుకోవాలి. వాళ్ళు 100 రూపాయలు అడిగితే ఇచ్చేస్తే వాళ్ళు ఏం చేశారనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోలేదంటే రేపు 1000 రూపాయలు ఇచ్చినా నాశనం చేస్తారు. ఆ రకంగా పిల్లల జీవితాన్ని సంపూర్ణంగా నాశనం చేయడానికి కంకణం కట్టుకుంది తల్లిదండ్రులే. ఇందువల్ల నా పిల్లవాడు సుఖంగా ఉండాలని 16 ఏళ్లలోపు పిల్లవాడికి నువ్వు సుఖాలన్నీ కనుక ఇప్పుడే చూపిస్తే 16 సంవత్సరాల తర్వాత వాడికి ఇవి కొత్త వాటి గురించి ఆలోచిస్తాడు. ఈ 16 ఏళ్ల వరకు వాడిని కష్టం అనేటువంటిది చూపిస్తూ కింద పడుకోబెట్టాలి. పరుపు మీద పడుకోబెట్టకుండా కొన్ని విధానాలు కనుక నేర్పితే 16 సంవత్సరాల తర్వాత ఓకే పరుపు మీద పడుకుంటే ఇలా ఉంటుందా అనేటువంటి నిరూపిస్తే వాడు మార్గం తప్పకుండా ఉంటాడు. లేదనుకోండి, మనం మాట్లాడే మాటలే పిల్లలు నేర్చుకుంటారు. ఇవాళ రోజుల్లో పిల్లలు దెబ్బతింటున్నారు అంటే దాదాపుగా దానికి మూల కారణం తల్లిదండ్రులే. ఇప్పుడు విద్య గురించి వచ్చిన ఈ పరీక్షల విషయానికి వస్తే నీకు ఫస్ట్ ర్యాంక్ రావాలి, నీకు ఫస్ట్ ర్యాంక్ రావాలి, నీకు ఫస్ట్ మార్క్ రావాలని వాళ్ళు చంపేసేది కూడా తల్లిదండ్రులే పిల్లల్ని. ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకుంటారంటే వాడు సరిగ్గా చెప్పలేదని కాదు, ఇంట్లో తల్లిదండ్రులు ఆ పిల్లవాడి మీద తీసుకొచ్చి రుద్దేటువంటి ప్రెషర్. ఇది ఉన్నది ఫస్ట్ ర్యాంక్ ఒకటి, అది ఎవడికో ఒకటికి వస్తుంది. దానికోసం 1,00,000 మందిని రుద్ది ఎవడికో ఒకటికి వస్తే నీకు ఎందుకు రాలేదు, నువ్వు చదవట్లేదా అనే బదులు ఇంట్లో నువ్వెలా ఉన్నావు, స్కూల్ నుంచి ఇంటికి రాగానే ఆ పిల్లల చేత ప్రైవేట్గా చెప్పిస్తున్నావా, కూర్చోబెట్టి రాయిస్తున్నావా, తల్లిగా నా దగ్గర కూర్చొని నాన్న ఇట్లా రాయనన్న రాయిస్తున్నావా, లేదు. నువ్వు నీ దంపతులు ఏదో అరుచుకుంటారు, తిట్టుకుంటారు, అది వాడి దృష్టికి పడుతుంది. ఆ ప్రభావం వాడు రాయలేడు. వాడి ప్రత్యక్ష కారకులు ఎవరు? మీరు. ఎవరిని తిరుగుతున్నారు? మళ్ళీ పిల్లవాడిని తిరుగుతున్నారు. దానికి తల్లిదండ్రులు అనేటువంటి బుద్ధి జ్ఞానం ఉంటే ఆలోచిస్తారు. మన జీవితాలు ఎట్లాగా మనం ఎవరి మాట వెళ్ళేది ఇట్లా అయిపోయాము. పిల్లల జీవితమైనా సక్రమంగా ఉండాలి, బాగుండాలి అనుకుంటే వాళ్ళ ముందు మనం అపరిశుభ్రతగా ఉండవద్దు. వాళ్ళ ముందు ఎలా పడితే అలా మాట్లాడకుండా హుందాగా ఉంటే అదే వాళ్ళకి తెలుస్తుంది. పొద్దున్నే నువ్వు వారింటికి లేచి దీపారాధన చేసుకుంటే అది వాళ్ళకి చూసి నేర్చుకుంటారు. నువ్వు పొద్దున్నే లేచి 7 గంటలకు లేచి నోట్లో బ్రష్ పెట్టిన వాళ్ళు 8ంటికి లేస్తారు. తనదనేవాడు ఉంటే తాడిందనేవాడు ఉంటే తల్లిదండ్రువాడు ఇంకోటి ఉంటాడు. నువ్వు అలవాటు చేస్తున్నావు, చివరికి నీ పిల్లవాడు నువ్వే పాడు చేస్తున్నావు. పైపెచ్చు నువ్వు పాడైపోయి మన నిందేస్తున్నావు. ఇటువంటి విషయంలో కూడా పిల్లలు మీకు చెప్తున్నా, తల్లి తండ్రి ఎలా ఉన్నారు, ఏం చేశారో పక్కన పెడితే మీరందరూ బాగుండాలి, క్షేమంగా ఉండాలి అంటే తల్లిదండ్రులు కూడా పిల్లలకి చెప్తున్నారు కానీ మీరు సైలెంట్గా ఊరుకోకండి. మీ పిల్లల జీవితాలు బాగుండాలి, క్షేమంగా ఉండాలనుకుంటే గురుబలం అనేటువంటిది పెరగాలి. మేధా సంపత్తి మనం చూస్తున్నాం, దరిద్రమైన ఫోన్లు తగలబడ్డాయి మనకు. ఒకనొక టైంలో ఒక 20 ఏళ్ల క్రితం ఓన్లీ ఎర్రబట్టను పచ్చబట్టను ఉండేవి. ఈ నెట్టు ఏమి ఉండేవి కాదు. అందులో ఫోన్ మాట్లాడేవారు, పెట్టేసేవారు. అప్డేట్ పెరుగుతున్న కొద్దీ ఏంటి, అందులో ఏదో 1 GB 2 GB 500 GB 600 GB 1000 GB 1 TB ఏవో రకరకాలు వస్తున్నాయి. ఆ వచ్చే కొద్దీ ఫీచర్స్ పెరుగుతున్న కొద్దీ మనిషి జీవితాలు నాశనం అయిపోతున్నాయి. ఫోన్లో కాదు కావాల్సింది, మెమరీ ఇక్కడ ఉండాలి. ఒకనొక టైంలో ఒక 20-30 ఫోన్ నెంబర్ నోట్తో చెప్పేసేవాళ్ళం. ఇప్పుడు ఫీడ్ చేసుకోవాలి, అందులో ఫీడ్ చూస్తేనే మీ అన్నయ్య నెంబర్ ఎంత, ఒక్క నిమిషం చూస్తాను, ఆ స్థితికి వచ్చేసాం. మన మెమరీ మొత్తం అది లాగేసుకుంది. మన మెమరీ మన దగ్గర ఉండాలి. ఏది ఎప్పుడు ఏది అడిగినప్పటికీ టక్కు మనం చెప్పగలగాలి అని అంటే దానికి సాక్షాత్తు దక్షిణామూర్తి స్వయంవారండి. మౌన వ్యాఖ్యా ప్రకటిత పర బ్రహ్మతత్వం యువానం వరిశిష్టాంతే వసదృశి గణైరావృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకళిత చిన్ముద్రమానందమూర్తిం స్వాత్మారామం ముదిత వదనం దక్షిణామూర్తిమీడే అని దక్షిణామూర్తి స్తోత్రాలు 11 శ్లోకాలు ఉంటాయి. నెట్లో కొడితే వచ్చేస్తాయి. ఆ 11 శ్లోకాలు చక్కగా ఒక వారం రోజులు అలవాటు చేస్తే తర్వాత పిల్లలకి అలవాటు అయిపోతుంది. పొద్దున్నే లేవడం మొదటి 4 రోజులు తిట్టుకుంటారు, విసుక్కుంటారు, కానీ 6వ రోజు నుంచి అలవాటు పడతారు. సూర్యోదయంలో శుభ్రంగా స్నానం చేసేసి నిదుట అంత బొట్టు పెట్టుకొని దక్షిణామూర్తి స్వామివారి ఫోటో దక్షిణం వైపుకి చూడాలి, ఫోటో మనం ఉత్తరం వైపుకి చూడాలి. చక్కగా ఆయన నుదుటి ఇక్కడికి లాట స్థానానికి చూస్తూ ఆ మంత్రం మొత్తం విన్నా 3 నిమిషాల సమయం పడుతుంది. 11 శ్లోకాలు జాగ్రత్తగా 3 నిమిషాలు 2 నిమిషాలే పడుతుంది.
ఒకవేళ ఇంకా స్లోగా చెప్తే 3 నిమిషాలు పడుతుంది. ఆ స్వామివారి యొక్క లలాట స్థానాన్ని చూస్తూ కళ్ళు మూసుకోవద్దు. మనకు ఉన్నటువంటి గొప్ప మేధా సంపత్తి ఏంటంటే అండి, భగవంతుని చూడగానే కళ్ళు మూసుకొని నమస్కారం చేస్తాం. అవునండి. ఇంకెందుకు చూడటం, ఇంకా ఆయన దగ్గరికి వెళ్తాం. తిరుపతి వెళ్తాం, ఏడుకొండల వెంకటరమణ అని వాడు తోసేస్తాడు. ఇంక ఏమి చూడం. ఏం లేదు, భగవంతుణ్ణి చక్కగా నేత్రానందంగా ఆయన చూడగలగాలి. అవును. ఆమూలాగ్రంగా అక్కడికి వెళ్ళి కళ్ళు మూసుకుంటాం, కళ్ళు తెరిస్తే వాడు తోసేస్తాడు. అవును. చక్కగా స్వామివారి మనస్ఫూర్తిగా ఆయన దృష్టి మొత్తం ఆయన లలాట స్థానాన్ని కేంద్రీకరించి అలా చూసుకుంటూ నమస్కారం పెట్టి ఆ ఒక్క దక్షిణామూర్తి స్తోత్రాన్ని కంప్లీట్గా ఒక్కసారి రోజుకు ఒక్కసారి వినమనండి. వాళ్ళకి అపారమైనటువంటి మేధస్సు కలుగుతుందండి. ఏది ఏం జరుగుతుందనేటువంటి విషయం, ఏది ఎలా చేయాలనేటువంటి విషయం ఆటోమేటిక్గా ఇక్కడ వచ్చేస్తుంది. గురు బలం అనేటువంటిది పెరిగి ఆ ఒక్క మేధా దక్షిణామూర్తి యొక్క అనుగ్రహం వలన, గురువు అనుగ్రహం వలన వాళ్ళకి ఏది ఎప్పుడు ఎలా ఏ విధానాన్ని అనుసరించి చేస్తే అది ఫలితం వస్తుంది, ఉపయోగిస్తుంది అనేటువంటి విషయం అర్థమైపోతుందండి. చక్కగా మేధా సంపత్తి గల వ్యక్తులు అవుతారు. ఏకసంతాగ్రాహి అంటారు చూసారండి, ఆ స్థితికి వస్తారు. ఇంట్లో ఎవరు ఎలా ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి సంబంధం లేదు. నేను ఇంటికి రావాలి, నా విధానం ఏంటి, నేనేం తినాలి, ఎంతవరకు తినాలి, నేను ఎలా ఉండగలగాలి, నా వయస్సు ఏంటి, ఈ వయసుకి నేను ఎలా ఉంటే నా ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనేటువంటి విషయం వాళ్ళు ఆలోచన చేసుకున్నటువంటి స్థితి వాళ్ళకి ఏర్పడుతుంది. అంటే ఎట్లాగో తల్లిదండ్రికి ఆ బుద్ధి లేదు, ఆ జ్ఞానం లేదు, ఇలా ఉండండి, ఎక్కడో ఒకరిద్దరు ఉంటారేమో దాదాపుగా, నాన్న ఇలా ఉండాలి, ఇలా లేవాలి అంటే అదేంటంటే ఇంత గట్టిగా మాట్లాడతారు. మొన్న ఒక చోట అవి టెంపుల్కే వచ్చారు, ఆచమ్య కేశవ ఇస్వాహ అంటే ఆ పిల్లాడికి ఇట్లా మా పిల్లవాడు ఇంగ్లీష్ మీడియం అండి, వాడికి ఆచమానం రాదండి అంటే విపరీతమైన ఆవేశం వచ్చిందండి నాకు. సిగ్గు లేదు ఆ మాట చెప్పుకోవడానికి. ఇది ఎక్కడ దేశంలో పెట్టామా, ఈ దేశంలోనే ఉంది. విదేశీయులందరూ కూడా ఇప్పుడు నేర్చుకుంటున్నారు. ఆచమ్య కేశవ ఇస్వాహ అంటే వాళ్ళకే సరిగ్గా రాలా, వీడికి అసలు రావట్లా. వాడు ఎంత వెకిలిగా అంటే నా కొడుకు ఇంగ్లీష్ మీడియము, తెలుగు రాదు అని సిగ్గుంటారు ఆ మాట చెప్పుకోవడానికి. ఆచమ్య కేశవ ఇస్వాహ అంటే తీర్థం తీసుకోవడం తెలియడం రేపు పొద్దునకి ఏం తెలుస్తుంది. అంటే వాళ్ళు కొంచెం కోపము బాధ రెండు వచ్చింది. మా అబ్బాయిని అంటారంటే ఎటో కొంచెం బయటికి వెళ్ళిపోండి అన్న, కోపంగా బయటికి వెళ్ళిపోయారు. బయట గురుగారు అంత గట్టిగా తిడతారు మమ్మల్ని అంటే ఎవరు చెప్పారట, క్షమించండి అని లోపలికి వచ్చారు. క్షమించడం కాదండి, మీరు చేసేదే మీ పిల్లలకు వస్తుంది. మీరు వాడికి నాన్న ఈ విధానం ఇలా ఉంటుంది, వాడికి పంచి కట్టడం నేర్పండి, బొట్టు పెట్టుకోవడం నేర్పండి. బొట్టు పెట్టుకుంటే నవ్వుతారండి. ఆహా, మీకు కష్టం వస్తే ఆ నవ్వులు వాళ్ళ గ్లాసులు మంచినీళ్ళు ఇచ్చారా? మరి వాళ్ళు ఎవరైనా నవ్వుతే మీకెందుకు అంటే ఏంటంటే ఈ వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా ఈ పిల్లలు అయినప్పటికీ కూడా ఆ మౌన వ్యాఖ్య అనేటువంటి 11 శ్లోకాలు ఏదైతే ఉంటుందో ఆ శ్లోకాలని ప్రతిరోజు ఉదయం చక్కగా సూర్యోదయ పూర్వం స్నానం చేసి 4 రోజులు అలవాటు చేసుకున్న తర్వాత అలవాటైపోతుంది. ఆ దక్షిణామూర్తి యొక్క ఫోటోని దక్షిణం చూసేటట్టుగా పెట్టుకుని ఉత్తరం నుంచి మనం ఉత్తరం వైపు ఆయన చూస్తూ లలాట స్థానంలో చూస్తూ చక్కగా ఒక్కసారి పూర్తిగా వింటే శరీరంలో ఉన్నటువంటి ఒక బరువు ఒక 5 కిలోలు 6 కిలోలు రాయి మనం పట్టుకుంటాం. 5 నిమిషాలు పెట్టుకుంటాం, 10 నిమిషాలు పెట్టుకుంటాం, కింద పెట్టేస్తే ఎలా ఉంటుంది, తేలిగ్గా ఉంటుంది. అలాంటి తేలిక వచ్చి పరీక్షలలో కూడా టెన్షన్ లేకుండా చాలా ప్రశాంతంగా. నేనైతే ఒకటే చెప్తాను, పరీక్షల సమయంలో పిల్లల్ని టార్చర్ పెట్టకండి. టార్చర్ పెడితే ఖచ్చితంగా ఫెయిల్ అవుతారు అంతే. అంటే ఎలాంటి ఇది లేకుండా వాళ్ళ జీవితంలో వాళ్ళు అధిగమిస్తూ ఆ మెమరీని పెంచుకుంటూ వంటరాజేవి అటువంటి పెంచుకుంటూ వెళ్ళాలంటే ఈ ముండమోపు ఫోన్తో పని లేదండి. తనను తాను గుర్తించుకోవాలి. ఈ ఫోన్ తయారు చేసింది ఎవరు? మనిషే. కానీ ఇప్పుడు మనిషిని ఫోన్ మొత్తం తన వైపు తిప్పుకుంటుంది, తన కంట్రోల్ చేసుకుంటుంది. ఫోన్ తయారు చేసింది మనిషి, కానీ ఆ ఫోన్ ఏం చేసింది? మనిషిని తన కంట్రోల్లోకి తీసుకుంటుంది. బట్ అంటే నేను తయారు చేసిన వస్తువు నన్ను కంట్రోల్లోకి తీసుకోవడం ఏంటి అనేటువంటి ఆలోచన వాళ్ళకి కలిగిన రోజు నాడు వాళ్ళ జీవితం ఎక్కడ ఉంటుందమ్మా. కాబట్టి అది వాళ్ళ మేధస్సుకి సంబంధించి జీవితంలో ఎదగాలి అంటే తల్లిదండ్రులైనా పిల్లలైనా దక్షిణామూర్తి స్తోత్రాన్ని రోజు వినటం అథవా అనంతరం దాన్ని పారాయణ చేయడం వాళ్ళ జీవితానికి చాలా ఉత్తమమైన మార్గం. మా సందేహాలకు చక్కటి సమాధానాలు ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం గురువు గారు. ఇలాంటి సందేహాలకు మీకు సమాధానాలు కావాలనుకుంటే మ్యాక్స్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.